హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్పెషల్గా వారి కోసం జూన్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్ని చూద్దామని వెయిట్ చేస్తున్న వారి కోసం. అయితే ఈరోజు వీడియోలో 8 ఇంట్రెస్టింగ్ మూవీస్ జూన్ మంత్లో రిలీజ్ అవబోతున్నాయి. అవేంటో చూద్దాం. అలానే సిటీమర్, ఇష్క్, నాట్ ఏ లవ్ స్టోరీ మూవీస్ గురించి వచ్చిన ఓటీటీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, అయితే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సింపుల్గా వీడియో మొదలు పెట్టేద్దాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, విష్ డ్రాగన్. యానిమేటెడ్ అండ్ అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ మీద ఉండబోయే ఈ చైనీస్ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే మీలో అందరూ అల్లావుద్దీన్ మూవీ చూసే ఉంటారు అనుకుంటా. ఫ్రెండ్స్, అల్లావుద్దీన్ మూవీలో జీని అల్లావుద్దీన్కి 3 మ్యాజికల్ విషెస్ని ఇస్తాడు. సేమ్ ఈ మూవీలో కూడా 100 ఇయర్స్గా టీపాట్లో బందీగా ఉన్న ఒక డ్రాగన్ సింపుల్గా లైఫ్ని స్పెండ్ చేస్తున్న హీరో లైఫ్లోకి రావడం, తనకి 3 మ్యాజికల్ విషెస్ని ఇవ్వడం ఈ మూవీలో మీరు చూస్తారు. ఇంకో పక్క టీపాట్ కోసం వెతుకుతున్న విలన్స్ని Go ahead. Long. I'm not gonna waste a wish on traffic. ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ కంప్లీట్గా ఉండబోతుంది. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 11, 2021 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. నెంబర్ 2, లోకి. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మరొక యాంటిసిపేటెడ్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ అండ్ స్కైఫై మీద ఉండబోయే ఈ సిరీస్ స్టోరీ థ్రోర్ వెదరైన లోకి మీద ఈ కంప్లీట్ సిరీస్ ఉండబోతుంది. ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ 40 to 50 minutes ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ డిస్నీ ప్లస్ ఒరిజినల్ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 9, 2021 ఆన్ డిస్నీ ప్లస్. ఫ్రెండ్స్, మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ని చూద్దామని ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఈ సిరీస్ స్పెషల్గా వారి కోసమే. వీక్లీ 1 ఎపిసోడ్గా ఈ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, స్కేటర్ గర్ల్. స్పోర్ట్స్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ హిందీ మూవీ స్టోరీలో ఒక అమ్మాయి లైఫ్ని చూపించబడుతుంది. చెప్పాలంటే ఫ్రీడమ్ లేని లైఫ్ని జీవిస్తున్న ఆ అమ్మాయి లైఫ్లోకి స్కేట్ బోర్డింగ్ అనేది ఒక ప్యాషన్గా మారుతుంది. అయితే తను గుడ్ స్కేటర్ అవ్వాలన్న డ్రీమ్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకుందో ఈ కంప్లీట్ మూవీలో చూపించబడుతుంది. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 11, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. నెంబర్ 4, జగమే తందిరం. యాక్షన్ థ్రిల్లర్ మీద ఉండబోయే ఈ మూవీలో ధనుష్ అండ్ ఐశ్వర్య లక్ష్మి కనబడబోతున్నారు. గ్యాంగ్స్టర్స్ బేస్ మీద ఉండబోయే ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. ఫైనల్లీ ఈ తమిళ్ ఒరిజినల్ ఫిలింని గ్లోబల్లీ 17+ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు జూన్ 18, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. నెంబర్ 5, స్వీట్ టూత్. యాక్షన్ అండ్ అడ్వెంచర్ మీద ఉండబోయే ఈ సిరీస్ స్టోరీ హాఫ్ హ్యూమన్ హాఫ్ డీర్గా ఉన్న డీర్ బాయ్ లైఫ్ని చూపించబడుతుంది. తను తన న్యూ బిగినింగ్ ఏ విధంగా వచ్చింది అని అన్వేషిస్తూ ఉంటాడు. బేస్డ్ ఆన్ ద DC కామిక్స్ మీద వస్తున్న ఈ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 4, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. నెంబర్ 6, సన్ఫ్లవర్స్. క్రైమ్ అండ్ డార్క్ కామెడీ మీద ఉండబోయే ఈ G5 ఒరిజినల్ సిరీస్లో ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడం మీద ఉండబోతుంది. ఈ కంప్లీట్ సిరీస్ ఆ మర్డర్ వెనుకున్న కిల్లర్ని పట్టుకోవడం బేస్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 11, 2021 ఆన్ G5 ప్లాట్ఫామ్లో. నెంబర్ 7, ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. స్పై అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఈ సిరీస్ కోసం అయితే ఆడియన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటారా, సీజన్ 1 రెస్పాన్స్ అలా ఉంది కాబట్టి. అది కాకుండా సీజన్ 1 తెలుగు డబ్బింగ్లో రావడంతో ఆడియన్స్ అయితే చాలా ఎక్సైటింగ్గా చూశారు. అయితే ఈ సీజన్ 2లో సమంత కూడా ఒక రోల్లో కనబడటంతో తెలుగు ఆడియన్స్ అయితే సీజన్ 2 కోసం అయితే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఈ సీజన్ 2ని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 11, 2021 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో. నెంబర్ 8, లూకా. కామెడీ అండ్ అడ్వెంచర్ మీద ఉండబోయే ఈ యానిమేటెడ్ మూవీ పిక్సెల్ అండ్ డిస్నీ కాంబోలో రాబోతుంది. ఫ్రెండ్స్, డిస్నీ అండ్ పిక్సెల్ కాంబోలో మూవీ ఏ లెవెల్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. మూవీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఈ మూవీ స్టోరీ లూకా అనే అబ్బాయి తన ఫ్రెండ్ అడ్వెంచర్ని ఈ కంప్లీట్ మూవీలో చూపించబడుతుంది. అయితే వీళ్ళిద్దరికీ తెలిసిన నీటి కింద ఉన్న మరొక ప్రపంచ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 18, 2021 ఆన్ డిస్నీ ప్లస్. నెంబర్ 9, సిటీమర్. యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మీద ఉండబోయే ఈ తెలుగు మూవీలో గోపిచంద్ అండ్ తమన్నా భాటియా లీడ్ రోల్స్లో కనపడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడల్లా థియేటర్స్ అయితే ఓపెన్ అవ్వవు. ఈ థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మూవీ మేకర్స్. అదే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అయితే మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి డిసిషన్ అయితే రాలేదు. ఫ్రెండ్స్, మీ ఆలోచన ఏంటో చెప్పండి. ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందా, లేదా మీరు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.
లాస్ట్ నెంబర్ 10 ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఫ్రెండ్స్ ఈ మూవీని కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ మూవీ ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ బోత్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ మలయాళం రీమేక్ మూవీనే కాబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యాక థియేటర్స్ రిలీజ్ చేస్తే అంతగా ఏం రెస్పాన్స్ ఉండదు. సో ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ మూవీని మనం నెక్స్ట్ మంత్లో అయినా స్ట్రీమింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్గా ఏమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.